వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్కొక్క చిన్న చేంజ్ తోటి, ఒక చిన్న లెటర్ ఆర్ నెంబర్ తోటి నేమ్ కరెక్షన్ కనుక చేయించుకుంటే సో పిలిచే విధానం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అండ్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా చాలామందికి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పీపుల్ వరకు నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. అండ్ ప్రతి దాంట్లోనూ నేమ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పాజిటివ్ ఎనర్జీ కోసం రెగ్యులర్గా ఒక 108 డేస్ పూజలో ఉంచి దానికి సంబంధించినటువంటి వాటిలో స్టోన్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొన్ని విషయాల పరంగా న్యూమరాలజీలో సో కొన్ని లెటర్స్ నంబర్స్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం వారి మాటలో అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు లెటర్ ఎన్తో ఉన్న ఇంకొక పేరు గురించి వివరిస్తాను. నాగరాజు పేరు. దీని నంబర్స్ ఎలా ఉంటాయి, దీని పవర్ ఎలా ఉంటుంది క్లియర్గా వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. టాపిక్కి వెళ్ళే ముందు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి వాట్సాప్ చేయండి. 9133789199 9133789199 9966000317 9966000317. సో ఈరోజు లెటర్ ఎన్కి సంఖ్యాబలం 5. 5 అనేవాళ్ళు మ్యాజిక్ పీపుల్. సో ఎంతో నరేంద్ర మోడీ, నితీష్ కుమార్, చాలామంది పవర్ఫుల్ పీపుల్. సో దీంట్లో నేను లెటర్ ఎంతో చాలామంది సెలబ్రిటీస్కి ఇచ్చాను. హీరో నితిన్ NITHI ఉంటే ఇంకొక ఐ యాడ్ చేశాను. సో మన నాగరాజు గారికి ఇచ్చాను. సో ప్రమోషన్ వచ్చింది, CEO అయ్యారు, శాలరీ హైక్ అయింది. సో ఈజ్ వెరీ హ్యాపీ. సో ఐ ఫీల్ లైక్ మై ఓన్ బ్రదర్ అండ్ సుమన్ టీవీ లైక్ మై ఓన్ ఛానల్. సో నితిన్ నేను ఇచ్చినప్పటికీ చాలా 6-7 ఫ్లాప్స్ ఉన్నాయి. నేను ఇచ్చిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయ్యింది, పెద్ద హిట్ అయింది. సో ఈ నాగరాజ్ పేరులో ఏముంది, ఎందుకు ఈ నాగరాజ్ పేరులో కరెక్షన్ అవసరము, ఏ నాగరాజ్ అయినా ఆ పేరులో కరెక్షన్ అవసరము. ఈ నాగరాజులో 8 లెటర్స్ ఉన్నాయి. ఇది ఒకవేళ 1, 10, 19, 28లో పుట్టుంటే 1కి 8కి మ్యాచ్ కాదండి. సమంత 28న పుట్టింది. సమంత పేరులో 8 లెటర్స్. 18 ఎఫెక్ట్ వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లం. 28న పుట్టారు ఆమె. 2 + 8 అంటే 1. ఆమె పేరులో ఉన్న లెటర్స్ 8. 1-8 కాంబినేషన్లో పైకి లేపి కిందకి వేసుకొడుతుంది అనమాట. సో 1-8 అంటే 1 సన్ 8 శనీశ్వరుడు. 1కి 8 పడదు, అందుకే 18 నంబర్ని డైవర్స్ నంబర్ అని చెప్పాను, చాలాసార్లు చెప్పాను నేను. సో ఈ నాగరాజు గారు కానీ 1, 10, 19, 28లో పుట్టుంటే ఈ స్పెల్లింగ్ పని చేయదు. సో ఉన్న లెటర్స్ పేరులో లెటర్స్ ఏమో 8. ఇక్కడ 5, 1, 7, 1, 9, 1, 1, 3, 6, 13, 14, 23, 24, 25, 28 లెటర్స్ ఏమో 8. ఆల్రెడీ చెప్పా 1, 10, 19, 28లో పనిచేయదు పేరు ఉంటే అని. లెటర్స్ ఏమో 8 శనీశ్వరుడు. సంఖ్యాబలం 28. 28 అంటే 10. 10 = 1 + 0 = 1. సో 1కి 8కి పడదు. దీనివల్ల వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంటుంది నాగరాజులకి. ఏ నాగరాజు అయినా సరే పైకి లేస్తారు, కిందకు పడతారు, పైకి లేస్తారు, కిందకు పడతారు. ఒకవేళ వాళ్ళు 8న పుట్టారనుకోండి, పనులు ఇంకా లేట్. 8న పుట్టారు, పేరులో 8 లెటర్స్, 8 శని, సంఖ్యాబలం 28 1. సో 1 అనేది ఈ 8 లెటర్స్ వాళ్ళకి పడదు. 1 and 8 విల్ నాట్ మిక్స్ టుగెదర్. సో దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డబ్బు ఖర్చు ఎక్కువ అయిపోతుంది, కోపం ఎక్కువైతుంది, ఏం చేసినా కలిసి రాదు.
ఇది రాంగ్ నంబర్స్ కాదు, బట్ డేట్ ఆఫ్ బర్త్కి పేర్ల లెటర్స్కి మ్యాచింగ్ కాదు. అంటే పేర్లో అయితే 28 నెంబర్ రాంగ్ నెంబర్ అని చెప్పడం లేదు, బట్ 8 లెటర్స్కి 1 పడదు. 1 and 8 ఆర్ ఎనిమీస్, ఇది డిఫెక్ట్. సో ఇంకొక సిస్టమ్ చూద్దాము. ఇంకో సిస్టంలో నంబర్ 20 వస్తుంది. ఈ 20 మంచి నంబర్. సో నాగరాజ్ పేరులో 50% గుడ్, 50% బ్యాడు. ఫైవ్ 1 3 1 2 1 1 6 6 9 10 12 13 14 20. ఇంకొక సిస్టంలో 28 అంటే 1, ఒక సిస్టంలో 20 అంటే 2. ఈ 1 ఉంటే 2 ఉండదు, 2 ఉంటే 1 ఉండదు. 2 అంటే చంద్రుడు, 1 అంటే సూర్యుడు. పేర్లో ఉన్న 2 నంబర్స్ కాంట్రా నంబర్స్. సో 2 పడని నంబర్లో ఉండడం డిఫెక్ట్. 20 ఈజ్ నాట్ ఏ బ్యాడ్ నంబర్, 28 ఈజ్ నాట్ ఏ బ్యాడ్ నంబర్. 8 లెటర్స్కి 28 రావడం బ్యాడ్, 28 ఒక దగ్గర వచ్చాక 20 రావడం బ్యాడ్. ఇలాంటి లోపల ఉన్న ఇంజిన్స్ 1 and 2, నువ్వు వస్తే నేను రాను, సో నువ్వు ఉంటే నేను ఉండను. సో నాగరాజులందరూ కూడా దే విల్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్. చాలా మంచి వ్యక్తులుగా ఉంటారు, సౌమ్యులుగా ఉంటారు, బట్ వీళ్ళకి ఏది కలిసి రాదు. సో మీ పేరు నాగరాజ్ అయితే ఇది దోషము. పనులన్నీ లేట్ అవుతాయి, సక్సెస్ లేట్ అవుతుంది, కష్టాలు ఎక్కువవుతాయి, డబ్బు నిలబడదు, రిలేషన్ ప్రాబ్లం, ఈవెన్ హెల్త్ ప్రాబ్లం. 18 అంటే హెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం. సో ఏ నాగరాజ్ అయినా సరే ఆ పేరులో 100% కరెక్షన్స్ చేసుకోవాలి. మళ్ళీ ముద్దుగా రాజు అని అనుకుంటే చీకట్లోకి పోవాలి. రామలింగరాజుని రాజు అంటే ఆయన జైలుకి వెళ్ళాడు. చాలామంది రాజా, రాజు, రాణి, రమ, రాజా లైఫ్ బాగుండట్ల. 4 అంటే కష్టాలు. అందుకే బాలు సినిమా ఆడలేదు, నాని సినిమా ఆడలేదు. 4 అంటే రాహు, రాహు ఈశ్వర్ కష్టాలు. పైగా 8 లెటర్స్ పేరుని 4లో కట్ చేసుకుంటే నాగా లేదా రాజు, ఇంకా కష్టాలే. పిలిస్తేమో ఫుల్ నేమ్ 8, శని హాఫ్ నేమ్లో రాహు, రాహు శని కలయిక అయిపోతుంది. సో మీ పేరు నాగరాజ్ అయితే మీ పేరులో కరెక్షన్ అవసరం. నా అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు ఉంటాను. రోజుకి 5 మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ వన్ క్లయింట్ అప్రాక్సిమేట్లీ 25 to 30 minutes టైం స్పెండ్ చేస్తాము. మంచి కరెక్షన్లు ఇస్తాను. మీ పేరులో ఏ ప్రాబ్లం మీరు చెప్పక్కర్లేదు, మీ లైఫ్లో నేనే చెప్తాను, కరెక్షన్స్ నేనే ఇస్తాను. సో నేరుగా రాలేమన్న వాళ్ళకి నేనైతే నేరుగా రమ్మనే ఇష్టపడతాను, కోరుకుంటాను. నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈరోజు మీరు ఫీజు కడితే రేపు మీకు రిప్లై వస్తుంది. స్పెల్లింగ్ ఎలా మార్చుకోవాలి, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్, ఇది ఇంపార్టెంట్. సో లక్కీ నంబర్ ఇంపార్టెంటే, లక్కీ కలర్స్ ఇంపార్టెంట్, బట్ అన్నిటికన్నా ప్రాణం లాంటిది, ఈ బాడీకి ఆత్మ లాంటిది లక్కీ స్టోన్సే. మనల్ని ముందుకు నడిపించేది లక్కీ. నేను ఎప్పుడు తీయను నా లక్కీ స్టోన్స్ని. సో దయచేసి లక్కీ స్టోన్స్ని లేట్ చేయకండి. అండ్ యాజ్ పర్ గ్రఫాలజీ సంతకం, ఇది ఇంపార్టెంట్. సో మీ పేర్లో బలం తెలుసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు మంచి గైడెన్స్ ఇస్తాను. సో మన ప్రోగ్రామ్ చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది, సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40 to 60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20 to 40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 hours వాయిస్లు ఇస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 91216855
13. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9133789199 9133789199 8688068888 ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమిస్తావంటే నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వివిఐపి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుంది, ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే డైరెక్ట్గా మీరు విజిట్ చేయాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది, అక్కడికి మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. లేదు ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్నా పర్లేదు, ఎక్కడున్నా సరే, అంటే ఇండియానే కాదు నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ అయినా సరే, మీరు ఎక్కడి నుంచైనా సరే, లోకల్గా కాదు గ్లోబల్గా అయినా సరే, మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసైనా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ నేమ్ కరెక్షన్కి సంబంధించినటువంటి వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎవ్రీ సండే మాత్రం మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మీరు డైరెక్ట్గా కలవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.